తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. రాజు గారు డైరెక్టర్ అవ్వడం విషయంలో మీ స్ట్రైట్ ఒపీనియన్ ఏంటి, జెన్యూన్ ఒపీనియన్? నేను అంటే మొదట్లో చాలా అపోజ్ చేసేవాడినండి. ఎందుకంటే ఆయనకే ఒకసారి చెప్పాను, నా దృష్టిలో ఎంఎస్ రాజు గారు యాజ్ ఎ పర్సన్ ఆయన బెస్ట్ జడ్జ్. అంటే ఇప్పుడు మీరే ఎంఎస్ రాజు గారు అనుకుందాం, నేను విఎన్ ఆదిత్యో, ప్రభుదేవానో, మురళియో ఎవరో సమ్ ఎక్స్ ఒక డైరెక్టర్. మీరు నాకు ఒక ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి మీ రేంజ్ ప్రొడ్యూసరు రేపు పొద్దున్న నువ్వు నాకు సీన్ చెప్పాలంటే రాత్రి అంతా నేను పడుకోకుండా టెన్షన్ పడి, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ యూ. మీ ట్రాక్ రికార్డ్ రీత్యా మీ ఎక్స్పోజరు, మీ నాలెడ్జ్, ఇండస్ట్రీలో మీ ఇమేజ్, పబ్లిక్లో మీ బ్యానర్ కొన్ని ఇమేజ్, ఇవన్నీ నాకు టెన్షన్. నేను ఐ మైట్ బి నో బడీ. సో అప్పుడు నేను బాగా వర్క్ చేసేవాడిని. అలా ఆయన పిక్ చేసిన సినిమాలు కానీ, కథలు కానీ, సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ సూపర్ హిట్లే. అంటే ఆడియన్స్ పల్స్ తెలిసిన ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. బిజినెస్ చేయటం అన్నది, కొంతమంది కాంబినేషన్లు కలిపి బిజినెస్ చేసి అది సక్సెస్ఫుల్గా ఉంటారు, కొంతమంది కంటెంట్ని నమ్మి ఖర్చు పెట్టి సక్సెస్ కొడతారు. సో అలాంటి మేధస్సు ఉన్న వాళ్ళు కొంచెం రిలేటివ్లీ తక్కువ ఉంటారు కదా. న్యాచురల్లీ డబ్బులు పెట్టే వాళ్ళల్లో ఆ రేర్ క్వాలిటీ ఉన్న ప్రొడ్యూసరు దాన్ని మీరు కోల్పోకండి అని చెప్పేవాడిని. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ బాగుంటే అండి కనీసం ప్రతిరోజు 150 మంది 6 నెలల పాటు భోజనం చేస్తారు. ఒక డైరెక్టర్ అన్న తర్వాత అది మీకు మీ పర్సనల్ లైఫ్ వరకే మీకు కిక్కు. డైరెక్టర్ కెన్ నెవర్ ఫీడ్ ఎనీ అదర్స్ లైఫ్ ఎక్సెప్ట్ ఫర్ హిమ్సెల్ఫ్, బట్ ప్రొడ్యూసర్ కెన్ ఫీడ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇంక్లూడింగ్ డైరెక్టర్. మీరు అంతకంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు కదా సార్, మీకు ఎందుకని అడిగేవాడిని. మీరు తగ్గుతున్నారు యాక్చువల్లీ నా దృష్టిలో. నాకు మేబీ చిన్నప్పటి నుంచి నాకు ప్రొడ్యూసర్ అయ్యే ఫెసిలిటీ లేదు. ఆయన హీ వాజ్ ఎ స్టార్ ప్రొడ్యూసర్ సన్. సో ఆల్రెడీ ఆస్తులు ఉన్నాయి, మనీకి సంబంధించిన మైండ్ ఉంది, ఆ ఎకనామిక్స్ ఆయనకు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. నేను పర్సనల్గా చూశాను కదా, ఫస్ట్ వీక్ ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పేవాడండి. బస్సులు స్ట్రైక్ ఉంది కాబట్టి కలెక్షన్లు ఎంత తగ్గుతాయో చెప్పేవాడు. ఆ నాలెడ్జ్ ఎవడుకుంటుందండి? అలా సురేష్ బాబుని చూశాను, అరవింద్ గారిని చూశాను, మళ్ళీ ఎంఎస్ రాజు గారిని చూశాను. వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నా లేకపోతే సొంతంగా బాగా సక్సెస్ఫుల్గా ఉన్న దిల్ రాజు గారిని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఆ కమర్షియల్గా క్యాలిక్యులేషన్స్ దత్తు గారిని చూశాను. అది ఈయనకేంటంటే కొంచెం ఎడిషనల్గా స్క్రిప్ట్ మీద, సీన్ మీద, ఎమోషన్ మీద, పాటల మీద, అన్నింటి మీద ఇంట్రెస్ట్ ఉంది. మీరు డైరెక్షన్ చేస్తే మీలో ఉన్న ఈ బెస్ట్ క్వాలిటీస్ అన్నీ పోతాయి సార్. ఓన్లీ ఎస్థెటిక్స్ ఆఫ్ ద ఫిలిం మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, విచ్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అనేవాడిని నేను. అండ్ మీరు ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చి నన్ను ఒప్పిస్తున్నారు, ఈ సీన్ బాగుంది కదా, ఈ జోక్ బాగుంది కదా, ఈ డైలాగ్ బాగుంది కదా అని. ప్రొడ్యూసర్గా మీరు నాకు డబ్బులు ఇచ్చి నా నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు జడ్జి చేసినంత వరకు మీరు సక్సెస్ఫుల్. అదే డైరెక్టర్గా మీరు నాకు రైటర్లకి డబ్బులు ఇస్తున్నారు, ఆర్టిస్టులకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళని ఎగ్జైట్ చేయడం కోసం మీరు కష్టపడుతున్నారు. అది నాట్ నెసెసరీ ఫర్ హిమ్ అని నా పర్సనల్ ఫీలింగ్. అది ఆయనతో కూడా నేను చాలా ఫ్రెండ్లీగా ఎక్స్ప్రెస్ చేశాను. నాట్ దట్ ఈజ్ నాట్ ఎ గుడ్ డైరెక్టర్, బ్యాడ్ డైరెక్టర్ జడ్జి చేసేంత సినిమా నాకు లేదు. అది ఎవరి విషయంలోనూ చెప్పలేము. ఆయన ఎవడూ పెర్ఫెక్ట్ కాదు ఆ విషయంలో. ఆయన తీయలేక కాదు, బట్ ఆయన అంతకంటే అద్భుతాలు చేయగలిగే నిర్మాత. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కూడా అవసరం అని నేను ఆ విషయంలో బాధపడతాను. బట్ మీరే అన్నారు, నేనే పక్క తప్పుకొని ఎంకరేజ్ చేశాను తునిగా అన్నది. అప్పుడు మరి ఎందుకు చేశారు? అది ఆయన అక్కడికి వచ్చేసరికి ఐడియాలజికల్ డిఫరెన్సెస్. లైక్ ఒక ఫిల్మ్ని నేను ఎలా అక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే, బయట హీరో అయితే ఓన్లీ నేను ఎంఎస్ రాజు గారు ఇద్దరమే ఉంటాం, వాళ్ళ అబ్బాయి హీరో. ఓకే, సో నేను ఎవరికి న్యాయం చేయాలి? ఆయన ఒక సీన్ చెప్తే అది నాకు నచ్చకపోతే మేమిద్దరమే ఫైట్ చేసుకోవచ్చు ఆఫీస్లో. నాకేమంటుందంటే, నాకు అది వాళ్ళ అబ్బాయికి రిఫ్లెక్ట్ అవ్వకూడదని నా ఫీలింగు. సో అతను కన్ఫ్యూజ్ అయిపోయేవాడు సెట్లో. ఎవ్రీ షాట్ ఇప్పుడు ఇది ఇలా కాదమ్మా అంటే వేరే హీరో అయితే కామ్గా ఉంటాడు, వాళ్ళిద్దరు ఏదో ఒక అండర్స్టాండింగ్ వస్తారులే, వచ్చాక డైరెక్టర్ మనకు చెప్తాడు ఏం చేయాలో అనుకుంటాడు. ఆ అబ్బాయికి నాన్న మాట వినాలా, డైరెక్టర్ మాట వినాలా అనే కాన్ఫ్లిక్ట్ అతని ఫస్ట్ సినిమాకి మంచిది కాదని చెప్పాను నేను. ఓకే ఓకే చెప్పి అతన్ని మనం కన్ఫ్యూజ్ చేయొద్దంటే, లేదు వాడు అవ్వడు, నాకు పర్లేదు అన్నాడు ఆయన.
లేదు నాకు తెలిసి అది కరెక్ట్ కాదు, మీకు ఇంకా టోటల్గా డైరెక్షన్ చేయాలి అన్నది బాగా వచ్చింది అప్పటికి ఆయనకి. వచ్చినప్పుడు చేయటమే బెటర్ ఇంకా, ఎందుకంటే దాన్ని బలవంతంగా సప్రెస్ చేసుకుని అది మళ్ళీ ఫిలిం మీద పడకూడదు. నాకేంటంటే సినిమా తీసేవాళ్ళు ఎవరైనా సరే, నిర్మాతకి ముఖ్యంగా ఆ పని మీద కనుక ఆ టైంలో ఏదో ఒక పర్సనల్ ఎమోషన్ వల్ల, ఈగో వల్ల, ఏదో ఒక కారణం వల్ల ఇంట్రెస్ట్ పోయింది అనుకోండి, అది మంచిది కాదని నా ఫీలింగ్. అది డైరెక్టర్కైనా సరే, ప్రొడ్యూసర్కైనా, హీరోకైనా. చాలామంది నేను సగంలో ఆఫ్ అయిపోవటం చూశాను నేను. ఆఫ్ అయిపోతే తెలిసిపోతుంది ఆ సినిమా ఇంకా నో మ్యాటర్ వాట్, అది చివరి క్షణం దాకా. రాజమౌళి గారి సినిమాలు అందుకనే పొగుడుతాం కదా, ఆఖరి సెకండ్ వరకు అందరూ ఆన్ టోస్ అదే జేయంగా పనిచేసిన సినిమాలు ఎప్పుడు పెద్ద తేడా చేయలేదు, చరిత్రలోనే చేయలేదు. ఓకే ఓకే, అది పోకూడదని నా ఫీలింగ్ అనమాట. ఎంఎస్ రాజు గారికి అంటే గబుక్కుని మనకు తెలియదు, ఆయన కోపం వచ్చి అలిగి వెళ్ళిపోతే మధ్యలో ఆ ఇంట్రెస్ట్ పోకూడదు కదా. అది కూడా ఫస్ట్ టైం కొడుకుని లాంచ్ చేస్తున్నప్పుడు ఐ వాంటెడ్ హిమ్ టు బి సో ఎక్సైటెడ్ ఎవ్రీ డే. ఆ ఎగ్జైట్మెంట్ ఉంటేనే బాగుంటుందని. నన్ను వదిలేస్తే నేను అతని మీద ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లాగా చేసేస్తాను, అతని ప్లస్లు మైనస్లు ఎలాగ మేనేజ్ చేయాలని నాకు ఐడియా ఉంది, అతనికి నాకు మంచి కెమిస్ట్రీ ఉంది, లైక్ చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ట్రస్ట్ ఫ్యాక్టర్. ఆయనకేమో లేదు, నా కొడుకు లైఫ్ ఒక రాజ్ కపూర్ ఎలా అయితే రిషి కపూర్కి బాబీ తీశాడు అలా నేను తీయగలుగుతాను, అది నేను ఇంకొకటికి చెప్పి తీయించలేను అంటాడు ఆయన. ఓకే, సో అలాంటి ఐడియాలజీ ఉన్నప్పుడు 100% మీరే తీయాలి. ఇంకా అప్పుడు నో ఆర్గ్యుమెంట్. మీరు ఎవరిని కన్విన్స్ చేయాల్సిన. ఇప్పుడు ఆ మధ్యలో అనవసరంగా ఆదిత్య అనేవాడు అడ్డం పడుతున్నట్టు ఉండకూడదు కదా. ఆయన వాళ్ళ అబ్బాయిని స్టార్ని చేయటంలో నేను వీలైతే హెల్ప్ కావాలి, లేకపోతే ఏమీ కాకూడదు. కానీ నేను క్వశ్చన్లు చేస్తూ ఆయన అది ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి బాగోదని చెప్పి నేను 100% మీరు చేసేసేయండి. నేనే ఆయనకి డైరెక్టర్స్ అసోసియేషన్లో కూడా ఇంట్రడక్షన్ నేనే ఇచ్చిన. అంతకంటే ప్రివిలేజ్ నన్ను డైరెక్టర్ని చేసిన ప్రొడ్యూసర్కి ఆయన డైరెక్టర్గా నేను ఇంట్రడక్షన్స్ అది బాగుంటుంది కదా, సరదా. ఓకే, అంటే ప్రతి కథలో ఆయన తీసిన ప్రతి కథలో ప్రతి సీన్లో ఆల్మోస్ట్ అప్పుడప్పుడు డైరెక్షన్లో అంతా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సక్సెస్లు చూసిన ఎంఎస్ రాజు గారు తన డైరెక్షన్ ఎందుకు డైరెక్టర్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులు కొన్నిసార్లు వాళ్ళు పర్ఫెక్ట్ జడ్జెస్ కదండి ఎవరికంటే ప్రేక్షకులను, అందుకేగా మనం దేవుళ్ళు అంటాం. సో మీరు బయట నుంచి చూసినప్పుడు మీరు బెస్ట్ జడ్జి అయ్యి ఉంటారు. అది బాగా వర్కౌట్ అయిన తర్వాత మీరే ఇంకొకటికి సినిమా చూపించేటప్పుడు 100% ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా 50-50 అయిపోతుంది మీ జడ్జిమెంట్. ఓకే, తోలుబొమ్మలాట మనం చూస్తే ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఆడిస్తే చాలా టఫ్గా ఉంటుంది. ఆయన ఆ టఫ్నెస్ సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. ఓకే, ఆయన ఒక రైటరో ఒక డైరెక్టరో చెప్తే విని ఇది బాగాలేదండి అన్నప్పుడు ఆయన హీ వాజ్ సో సక్సెస్ఫుల్. ఓకే, ఆయన వచ్చి సెట్లో ఇదే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆడియన్స్కి ఆయనకే డైరెక్ట్ ఫైట్. అది ఇంకా మధ్యలో ఎవరు లేడు. ఇంకా అప్పుడు రైటరు హీరో వీళ్ళందరూ సెకండరీ. ఇట్ ఈస్ ద వార్ బిట్వీన్ డైరెక్టర్ అండ్ ఆడియన్. అది ఎవ్రీ టైమ్ 50-50. నో బడీ కెన్ గ్యారంటీ 100% సక్సెస్. ఎకనామిక్స్లో సక్సెస్ అవ్వచ్చు, కానీ ఫిల్మ్ రివ్యూస్లో కానీ, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్లో మేకింగ్లో కానీ, సీన్ కన్సీవ్ చేయటంలో కానీ 100% ఎవరు సక్సెస్ఫుల్ కాలేరు ఎవ్రీ టైం, అంటే కన్సిస్టెంట్గా. అండ్ ఇంకోటి చెప్పండి, రిలేషన్ పరంగా తన కొడుకును డైరెక్ట్ చేయడము, లేదా తన తమ్ముని డైరెక్ట్ చేయడము, తన కూతుర్ని డైరెక్ట్ చేయడము, ఇలా ఆ రిలేషన్లో ఉన్నప్పుడు డైరెక్షన్ చేసి డైరెక్టర్గా సక్సెస్ అవుతారంటారా? అంటే ఎక్కడో అక్కడ వేరే రిలేషన్ వర్కౌట్ అవుద్ది. మేబీ అంటే నాకు అలాంటిది తెలియదు, కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్న ఒక కండిషన్ ఉండకుండా ఉంటే జనరలీ బాగుంటుంది. నాకు ఇప్పుడు బాగా చిన్నప్పటి నుంచి తెలిసిపోయిన ఫేసు, ఎమోషన్లు నాకు సెట్లో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయకపోతే ఒక ఆర్టిస్ట్గా మనం అవన్నీ తీసేస్తామేమో. మేబీ అవి జనానికి కొత్తగా ఉండి నచ్చచ్చు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కొంచెం గారంగా మొహం పెడితే ఆయన 100 సార్లు చూస్తుంటాడు, ఆడియన్స్ ఫస్ట్ టైమే చూస్తాడు. ఈయనకి నచ్చకపోతే ఎప్పుడు అలాగే పెడతావు మొహం తీ అనొచ్చు. ఎందుకు సినిమాకి అడిగినప్పుడు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి అడిగినప్పుడు ఈయనకి అది ఇరిటేట్ అయ్యి ఉండొచ్చు, తెలియదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్గా అనలైజ్ చేసుకుంటూ పోతే కరెక్టో కాదో కూడా చెప్పలేం. కానీ బట్ 100% మన కిత్ అండ్ కిన్తో మనం చేయకుండా ఉంటే
యూ కెన్ సీ ద ఫిల్మ్ యాజ్ అన్ అవుట్ సైడర్. అవును ఇన్సైడర్గా ఉంటే మనకేం ఫన్ లేదు. అవును అందుకే అదొక చిన్న ప్రాబ్లం ఉండొచ్చు.